నమస్తే కుమారి. అప్పుడప్పుడు రోజా గారు బయటకు వస్తున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు. కానీ నేను ఇప్పటికీ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నగర నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని ఆమె చాలా అన్యాయాలకి అకృత్యాలకి పాల్గొన్నారనేటువంటి విధంగా చాలా వార్తలు వచ్చాయి ఆ టైంలో. అంటే ఒక రకంగా చెప్పండి, చాలా మందికి డబ్బులు తీసుకొని పదవులు ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది అనేటువంటి విధంగా కావచ్చు, అప్పట్లోనే బయటకు వచ్చినాయి. ప్లస్ అది కూడా కాకుండా నగరిలో వాళ్ళ అన్నదమ్ములతోటి చాలా అంటే ఒక రకంగా చెప్పండి చాలా అన్యాయాలకు పాల్పడ్డారు అనే విధంగా చాలా వార్తలు వచ్చాయి ఆ టైంలో. అదేవిధంగా ఆమె టిక్కెట్ల వివాదం, తిరుమలకి సంబంధించిన టిక్కెట్ల విషయంలో కూడా గ్యాంబ్లింగ్ చేశారనేటువంటి విధంగా వచ్చింది. ఆమె బెంచ్ కార్లు అవి కొనింది అనేటువంటి విధంగా చాలా వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే రోజా గారు టూరిజం లో కావచ్చు, అంటే అనేక రకాలైనటువంటి విధానంలో రోజా గారు ఖచ్చితంగా అవినీతికి పాల్పడ్డారనేటువంటి విధంగానే విపరీతంగా చర్చ జరిగింది. మరి ఆ కూటమి అధికారంలోకి వచ్చింది, అందరు జోలికి వెళ్తున్నారు కానీ రోజా గారు జోలికి వెళ్తారు. దేనికో తెలియదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమె మీద ఇప్పుడు దాకా జరిగింది చెడ్డ ప్రచారమా? మరి చెడ్డ ప్రచారం అయితే చెడ్డ ప్రచారం ఎందుకు జరిగింది? లేకపోతే జరిగింది నిజమైనటువంటి ప్రచారమా? మరి ఆమెకు సంబంధించి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ రెండు ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మదిలో ఉన్నాయి. వీటికి సమాధానం దొరకకపోతే రోజా గారు కరెక్ట్ అవుతారు. సమాధానం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఒక రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కనీసం గారు అని కూడా సంబోధించట్లేదు. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు గారు అంటుంది కానీ మామూలుగా చంద్రబాబు అనే పిలుస్తుంది. ఒకప్పుడు ఎవడరా నువ్వు తాట తీస్తాం అది అని చెప్పేసి నువ్వు ఏం పేకలేవు అది రకరకాలుగా చండాలంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినటువంటి ఆమె ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గారు అని పిలుస్తుంది, పవన్ అని పిలుస్తుంది. కనీసం రెస్పెక్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఏంటంటే ఈమెకి సంబంధించి అనేక రకాలైనటువంటి అవినీతి చేసింది అనేటువంటి విధంగా ప్రచారం జరిగింది కదా, మరి ఈమె మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి విధంగా. ఇప్పుడు కిరాయి కార్పొరేట్ ఒక ఆయన వస్తాడు, ఈమె మీద విపరీతంగా చెప్తాడు, అవ్వమ్ముకుంది ఇవ్వమ్ముకుంది అది చేసింది ఇది చేసింది. మరి యాక్షన్ ఏది ఏంటి లేదు అనేటువంటి విధంగా మీరు ఏ వీడియో చూడండి విపరీతంగా కామెంట్స్ కనబడుతూ ఉంటాయి. ఇది లెక్క. ఇప్పుడు ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి దాంట్లో ఏం మాట్లాడేది ఒకటే, రాష్ట్రంలో విపరీతమైన అన్యాయాలు జరిగిపోయాయి. అంటే మళ్ళీ రాజధాని లైన్ లో గాలిలో పెట్టడం కావచ్చు, పోలవరం గాలిలో పెట్టడం కావచ్చు, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి విశాఖ రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే ఆ ఉక్కు పరిశ్రమకు ఇప్పించినటువంటి 15,000 రూపాయల కోట్లు 15,000 కోట్లు అనుకుంటా 15,000 కోట్లు కావచ్చు, సబ్జెక్ట్ కరెక్షన్ 15,000 కోట్లు కావచ్చు. ఇట్లాగా అనేక రహదారులు మొత్తం క్లీన్ అండ్ సీట్ గా క్లీన్ చేసేటువంటి విధంగా ముందుకెళ్ళటం, గిరిజన ప్రాంతాలను కూడా డెవలప్ చేసుకునే విధంగా. ఒక సైడ్ ఏమో తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, ఇవన్నీ ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం, ఉచితంగా బస్సుకి సంబంధించి మళ్ళీ ప్లానింగ్ జరుగుతున్న విధానం. అంటే ఒక రకంగా మొత్తం ఒక సెటరేట్ చేసుకునేటువంటి విధంగా ముందుకు వెళ్ళిన తరుణంలో ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి రాష్ట్రంలో ఆడపిల్లల్ని ముక్కలు చేసేస్తున్నారు, రాష్ట్రంలో అన్యాయమైన పాలన జరుగుతుంది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మహా అంటే ఏంటంటే సూపర్ 6 ఎగ్గొడుతున్నారు. కానీ 1 by 1 వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. పరిస్థితిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము సంక్షేమ పథకాలు అన్ని చేసేసాం అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాస్తవంగా అయితే చాలా మంది ప్రస్తావిస్తున్న కౌంటర్లు ఇస్తుంది సోషల్ మీడియాలో ఏంటంటే అన్ని చేయలేదమ్మా, మొత్తం 5 సంవత్సరాల్లో 3 సార్లు మాత్రం ఇచ్చారు, 1 సంవత్సరం ఇవ్వలేదు ఆల్రెడీ, లాస్ట్ సంవత్సరం అయితే మాత్రం అసలు ఇవ్వలేదు. ఎందుకనంటే మామూలుగా ఏం చేశారు, ప్రతి దానికి బటన్ నొక్కారు తప్ప డబ్బులు పడలేదు. వీటిని ఏం చేశారంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ కోడ్ వచ్చే సమయానికి వాళ్ళు ఇవ్వలేదు, డబ్బులు లేవు ఇవ్వలేదు. ఎలక్షన్స్ కోడ్ వచ్చే సమయానికి బటన్లు అయితే నొక్కారు కానీ ఎవరికి డబ్బులు రాలేదు. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి, మేము వేస్తాం డబ్బులు అని చెప్తే ఇట్లా కుదరదు అయ్యా, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే వేసుకోండి అని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. కోర్టులు కూడా అవే చెప్పారు. మరి చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళకి డబ్బులు ఇస్తుంటే వీళ్ళు అడ్డుపడుతున్నారు అనేటువంటి విధంగా దాన్ని కూడా ఎలక్షన్స్ ప్రచారానికి వాడుతున్నారు. అంటే బటన్ నొక్కడానికి మాత్రం అదే ఆడంబరం, అదే విధంగా పబ్లిష్ చేసుకోవటం, అదే పత్రికా ప్రకటనలు, అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బటన్ నొక్కారు కానీ డబ్బులు రాలేదు. ఏ పథకానికి కూడా డబ్బులు రాలేదు. కానీ వాటిని ఎలక్షన్స్ కోసం వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎవరికి డబ్బులు పడినటువంటి పరిస్థితులు లేవు. అంటే దాదాపు ఒక రకంగా చెప్పంటే 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారు. దాంట్లో కూడా తల్లికి వందనానికి సంబంధించి అందరి బిడ్డలకి చెప్పి ఒక బిడ్డకే ఇచ్చారు 3 సంవత్సరాలు. మిగతా కార్యక్రమాలు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అన్ని పథకాల్లోనూ లొసుగులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మేము అన్ని నెరవేర్చేసాము అనేటువంటి విధంగా మాట్లాడతారు. మరి ఇంత చిన్న లాజిక్ మరి రోజా గారు ఎలా మర్చిపోతున్నారో తెలియట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఏం మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు
నవరత్నాల పేరుతో ఇచ్చాడు. ఆ డబ్బులన్నీ ఏం చేశారు? 2 లక్షల కోట్లు చెప్పు పైనే ప్రజలకు పంచారు. ఆ డబ్బంతా ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇప్పుడు ఒక బిడ్డకే కదా ఇచ్చింది డబ్బులు. మరి చంద్రబాబు నాయుడు గారు తల్లి వందనం పేరుతో అందరికీ ఇచ్చాడు కదా, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇచ్చి రెండో బిడ్డకి ఇవ్వనటువంటి డబ్బులు ఏం చేశాడు? మూడో బిడ్డకి ఇవ్వనటువంటి డబ్బులు ఏం చేశాడు? నాలుగో బిడ్డకి ఇవ్వనటువంటి డబ్బులు ఏం చేశారు? మరి ఆ డబ్బులన్నీ ఏమైంది? మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారుగా. మరి ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇప్పుడు. కొంతమంది న్యూట్రల్ జర్నలిస్టుల పేరుతో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ డబ్బంతా ఏమైంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా అనేటువంటి విధంగా. వాస్తవంగా చూస్తే నవరత్నాల్లో చాలా రత్నాలు ఇవ్వలేదు. మద్యపాన నిషేధం అయితే జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇట్లాగా ఎన్నో ఒక రకంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇలా ఏమీ కాలేదు. జరిగినటువంటి ఏంటంటే రైతు భరోసాకి సంబంధించి ఒకటి, తల్లికి అంటే అమ్మ ఒడికి సంబంధించి ఒకటి, ఈ రెండు మాత్రమే కనపడతాయి అసలు వాస్తవంగా చెప్పాలి అంటే. వాటిలో కూడా 3 సంవత్సరాలే, మిగతా అన్ని కూడా చాలా వరకు ఎగ్గొట్టినటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు కదా, లేకపోతే ఎందుకు ఓడిపోతారు? మరి మేము మాత్రం భయంకరంగా చేసేసాం, మేము ఆ పథకాలన్నీ ఇచ్చేసాం. అదేంటంటే సంక్షేమం అనేది ఎప్పుడు కూడా డబ్బులు వేయటం అనేది ఎప్పుడు లేదు సంక్షేమ పథకాల్లో. ఆ డబ్బులు వేయటం అనేది రావడంతో సంక్షేమం ఇచ్చేసాడు అనేటువంటి విధంగా ప్రచారం అయితే చేసుకున్నారు. కానీ ప్రజలకు వాస్తవం తెలుసు కాబట్టి ఓడిచ్చారు అనేటువంటి విధంగా వాదన జరుగుతుంది. మరి ఏమైతే చూడాలి. రోజా గారికి సంబంధించి అయితే మాత్రం ఈ డౌట్లు అయితే అందరికి ఉన్నాయి. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం నెరవేర్చామంటారు, కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఎలక్షన్స్ టైంలో కూడా బటన్ నొక్కారు కానీ డబ్బులు ఇవ్వలేదు. మరి ఇది రోజా గారు ఎందుకు ప్రస్తావించరు? ఇది అందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఏమైంది చూడు.